హలో ఫుడీస్, ఈరోజు మనం ఒక సూపర్ టేస్టీ రెసిపీ చూడబోతున్నాం, కాజు మష్రూమ్ కర్రీ. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. మష్రూమ్స్ 200 గ్రామ్స్, పెరుగు 2 స్పూన్స్, ఆనియన్స్ 2, గ్రీన్ చిల్లీస్ 2, గార్లిక్ 4 to 5 cloves, అల్లం చిన్న పీస్, లవంగాలు హాఫ్ కప్, కాజు 2 టొమాటోస్, లెమన్ హాఫ్ పీస్ అండ్ నానపెట్టిన కాజు. మిక్సీ జార్లో టొమాటోస్, అల్లం వెల్లుల్లి, చిల్లీస్, లవంగాలు, మిరియాలు, జీడిపప్పు, కొంచెం పెరుగు, ఇవన్నిటిని బాగా ఫైన్ పేస్ట్ కింద చేసుకోవాలి. ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి కాజుని గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసి సైడ్కి తీసుకోవాలి. అదే ప్యాన్లో కట్ చేసిన మష్రూమ్ వేసి కొంచెం వాటర్ వచ్చే వరకు 4 to 5 minutes కుక్ చేసి సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆనియన్స్ వేసి తగినంత సాల్ట్ వేసి 2 to 3 minutes బాగా కుక్ చేసి లిడ్ క్లోజ్ చేయాలి. 2 to 3 minutes కుక్ చేయండి. ఆనియన్ సాఫ్ట్గా అయ్యాక 1 స్పూన్ చిల్లీ పౌడర్, కొంచెం పసుపు, 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన టొమాటో కాజు పేస్ట్ యాడ్ చేసి కొంచెం వాటర్ పోసి ఆయిల్ బయటికి వచ్చేంత వరకు కుక్ చేయాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసిన మష్రూమ్స్, కాజు యాడ్ చేసి 2 minutes బాగా కుక్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్లో కొంచెం నిమ్మరసం స్క్వీజ్ చేసి చేయండి. ఇలా తయారైన టేస్టీ కాజు మష్రూమ్ కర్రీ చపాతీతో ఆర్ బగారా రైస్తో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి.